లీడ్ ఇండియా లీడ్ ఇండియా టు ఆల్. నా పేరు శంకరాచారి. నేను కామర్స్ లెక్చరర్గా చౌటుప్పల్లో పనిచేస్తున్నాను. ముందుగా లీడ్ ఇండియా ఫౌండర్ ఆచార్య గారికి పాదాభివందనాలు. నన్ను ఈ ఫౌండేషన్కి పరిచయం చేసిన జ్యోతి మేడం గారికి, నేను TOT 3కి రావడానికి కారణమైన మల్లయ్య సార్ గారికి, నరసింహ సాయి సార్ గారికి, ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్స్ అందరికీ, నా తోటి పార్టిసిపేట్కి కృతజ్ఞతాభివందనాలు. నేను అక్టోబర్ 24, 2005 నుంచి అక్టోబర్ 26, 2025 వరకు జరిగిన ట్రైనింగ్లో పాల్గొని ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకున్నాను. అబ్బడో దేశ్కి బడావో నినాదం చాలా గొప్పది సార్. మన ఆచార్య గారు చెప్పినట్లు ప్రపంచం మొత్తం ఇప్పుడు సంధికాలంలో ఉన్నది. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నది. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్నది ఒక్క మన భారతదేశంలోనే. దేశ నిర్మాణం తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. యువతను సరైన మార్గంలో నడిపించినట్లయితే అద్భుతాలు సృష్టించవచ్చు అని నమ్మి తన జీవితాన్ని దేశం కోసం అర్పిస్తున్న మన ఆచార్య గారి అడుగుజాడల్లో నడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచాన్ని భారతదేశ యువత నడిపిస్తున్నది బయట నుంచి. కానీ ఇక ముందు భారతదేశమే ప్రపంచాన్ని నడిపించే తరుణం ఆసన్నమైనది. మొదటి జాతీయ ఉద్యమంలో నేను పాల్గొనే అవకాశం లేకుండే. కానీ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి ఆశయమైన లీడ్ ఇండియా 2020 భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే ఈ రెండవ జాతీయ ఉద్యమంలో పాల్పంచుకునే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆచార్య గారు చెప్పినట్లు రాబోయే 5, 10 మరియు 22 సంవత్సరాలు చాలా విలువైనవి. ఇప్పుడు 3వ, 7వ మరియు 10వ తరగతి చదివే విద్యార్థులు 25 కోట్ల మంది ఉన్నారు. ఈ 5, 10 మరియు 22 సంవత్సరాల్లో వీరే ఆఫీసర్లుగా, సైంటిస్టులుగా, మేధావులుగా, నాయకులుగా, మంత్రులుగా, గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా మారుతారు. కాబట్టి వారికి సరియైన మార్గనిర్దేశం చేసి విలువలతో కూడిన విద్య, నైపుణ్య విద్య, ఉద్యోగం చేయడానికి కాక ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడే విద్య నేర్పి లీడ్ ఇండియా 2047 విశ్వగురు భారత్ను చేయడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని మాటిస్తున్నాను సార్. మరొక్కసారికి అందరికీ ధన్యవాదములు. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా. లీడ్ ఇండియా Vision 2047